జైలు నుంచి బెయిల్పై విడుదలైనది తడుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త గేమ్కు తెరతీశారు. ప్రధాని మోడీ, అమిత్ షా వేస్తున్న పాచికలకు ఎదురు పాచికగా ఆయన రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు. మరో 2 రోజుల్లో ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జైల్లో ఉన్నప్పుడే రాజీనామా చేయని ఒక నాయకుడు బయటకు వచ్చిందే తడువుగా అలా చేస్తున్నారేమిటని ఆశ్చర్యపడిన వాళ్ళున్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త గేములు ఆడే అలవాటున్న కేజ్రీవాల్కు ఇది మామూలు విషయమని జనం సరిపెట్టుకున్నారు. ఆప్ను మొక్కలు చేసేందుకు తనను జైలుకు పంపారని కేజ్రీవాల్ అన్నారు. ఆప్లో చీలిక తెచ్చి ఢిల్లీ గద్దెనెక్కాలనుకున్నారన్న కేజ్రీవాల్ వాళ్ళ ఆటలు సాగలేదని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్ళు రాజీనామా చేయలేదని అన్నారు. తాను సీఎంగా ఎందుకు కొనసాగకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. రాజీనామా తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్న కేజ్రీవాల్ ఇంటింటికి వెళ్లి ప్రజా తీర్పు కోరుతానన్నారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అన్న కేజ్రీవాల్ ప్రజలు తన్ను తిరిగి గెలిపిస్తే తాను నిర్దోషినే అన్నట్లు అవుతుందనే కాంటెస్ట్లో మాట్లాడారు. తాను రాజీనామా చేశాక ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వేరే వ్యక్తి సీఎంగా ఉంటారని, నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని కేజ్రీవాల్ కోరారు. అంటే నవంబర్లో ఢిల్లీ అసెంబ్లీని కేజ్రీవాల్ రద్దు చేసే అవకాశం ఉంది. తాను నిర్దోషిని అని నమ్మితేనే తనకు ప్రజలు ఓట్లు వేయాలని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ తేరుకునే లోపే దెబ్బ కొట్టగలన్నది కేజ్రీవాల్ ప్లాన్. వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో అప్పుడైతే తమకు అంతగా సింపతి రాదని కేజ్రీవాల్ అనుమానిస్తున్నారు. అందుకే గుక్క తిప్పుకోనివ్వకుండా నవంబర్లోనే ఎన్నికలు జరగనిస్తే గెలుపు ఖాయమని, అప్పుడు బీజేపీ తాము వెక్కిరించే వీలు కూడా ఉంటుందని కేజ్రీవాల్ విశ్వసిస్తున్నారు. ఇప్పుడైతే ఆప్ కార్యకర్తలు కూడా వేడి మీద ఉన్నారని, నవంబర్ ఎన్నికలకు బాగా పనిచేస్తారని ఆయన అంచనా వేసుకుంటున్నారు. తాను జైలు నుంచి విడుదలైనప్పుడు వచ్చిన జనమే అందుకు ఉదాహరణ అని లెక్కలేసుకుంటున్నారు. పైగా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా తనకు ఎందుకు లేకుండా ఉండాలంటే తక్షణమే ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. తాను రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి ఎక్కువ రోజులు ఉంటే పాతుకుపోయే అవకాశం ఉంటుందని, అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలనేది కూడా కేజ్రీవాల్ ప్లాన్ గా కనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.